ఇవాళ పొద్దుగాలనే మా ఊర్లోకెళ్ళి ఒక పెద్దయ్య ఫోన్ చేసి, సావిత్రి మృగశిల కార్తెనాడు శాప ప్రసాదం ఇస్తారట కదా పట్నంలా. నాకు ఎప్పుడు సందో దగ్గుదమ్ముందమ్మా, మేము పట్నం వస్తాము, ఎడనో జర మమ్మల్ని తీసుకుపోతావా అని అడిగినరు. ఓ దిక్కేమో ఆనవాడే, ట్రాఫిక్ జామ్ అయ్యే, నేనేమో ఆఫీస్కి రావాలన్నాయే. అట్లా కాదు పెద్దయ్య, నేను రాను కానీ నీకు అడ్రస్ చెప్తా. హైదరాబాద్ బస్ ఎక్కినవనుకో గాంధీ తాత పెద్ద బస్ స్టాప్లో దించుతారు. ఆడికెళ్ళి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి మస్తు బస్సులు నడుస్తాయి. లేదంటే నువ్వు ఆటో కట్టుకొని వచ్చిన దగ్గరనే ఉంటుందని చెప్పిన. సరే అని వచ్చిర్రు. వాళ్ళు మా ఊర్లోకెళ్ళి వస్తేందుకే గంత తిప్పల పడ్డరు. కానీ ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిర్రు మస్తు మంది. ఇట్లా శంఖమూది శాప ప్రసాదం మంచుడు సురువు చేసిర్రు పొద్దుగాలనే. మంత్రి తలసాని సీనన్న వచ్చి శాప ప్రసాదం మింగిండు. ఓ 2-3 సార్ కూడా శాప ప్రసాదం పంచిండు. ఇక బత్తిని సోదరులు వచ్చినోళ్ళకి వచ్చినట్టు వేస్తూనే ఉన్నారు. అయ్యో ఏం కాదు బుజ్జి, ఏడవకు, అను గంతే అయిపోయే. రైట్, ఇప్పుడు ఇంకోగలు నువ్వు అను మింగు. అరే ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న. ఎక్కడిది మస్తు మంది వచ్చిర్రు దగ్గుదమ్మున్నోళ్ళు. రాత్రి సందే లైన్లు కట్టిర్రు. నువ్వు ఏడికెళ్ళి వచ్చినావక్క? ఢిల్లీకి వెళ్ళి వచ్చిండట. చూస్తుంటే దేశమంతటికెళ్ళి వచ్చినట్టున్నారు కదా. లచ్చల కొర్రమట పిల్లలు తెచ్చిర్రు. అందరికి సరిపోను ప్రసాదం తయారు చేసి పెట్టిండ్రు. కానీ మేము కౌసు తినాం కదా, మరి ఎట్లా మేము అని రంది పడాల్సిన పని లేదు. అసుంటోళ్ళకి బెల్లంలో పెట్టిస్తారట. శాప ప్రసాదం ఎట్లా తయారు చేస్తారో బత్తిని హర్నాథ్ గౌడ్ తాత చెప్తాడు. హిమాలయాస్ నుండి హరిద్వార్ ఋషికేశ్ నుండి అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ మేమందరూ కూడా 2 నెలలు 3 నెలల సంది కూడా మేము అవన్నీ ప్రిపేర్ చేస్తాము. ఆనబడుతుందని ఆగమాగం కావాల్సిన పని లేదు. శుక్రవారం అమ్మటాల దాకా ప్రసాదం పంచుతూనే ఉంటారు. ఇంకా ఎవరన్నుంటే దూద్ బౌలిలా వీళ్ళింటికాడ 2 రోజులు ఇస్తారట, పోయి మింగచ్చు.